నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా కోసం లోక్సభలో రెండో రోజు ఏపీ సభ్యుల నిరసన ప్రజల ఆందోళన గుర్తించాలని డిమాండ్ విస్పష్ట హామీ కోసం పట్టు త్వరలోనే పరిష్కారం చూపుతామన్న అరుణ్ జైట్లీ చంద్రబాబుతో చర్చిస్తున్నట్టు సభలో వెల్లడి 4-5 రోజులు చూస్తామన్న తెలుగుదేశం ఎంపీలు లోక్సభలో ఆందోళనకు కాంగ్రెస్ సహకరించలేదని చంద్రబాబు మండిపాటు వైకాపాతో కలిసి మరోసారి దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల బంద్ ప్రశాంతం ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామన్న జగన్ త్వరలోనే ప్రధానిని కలవనున్నట్టు ప్రకటన తెలంగాణలో ఎంసెట్ 3 షెడ్యూల్ విడుదల సెప్టెంబర్ 11న పరీక్ష తరువాత వారం రోజుల్లో ఫలితాలు 30 లోపు ప్రవేశాలు పూర్తి చేస్తామని వెల్లడి ఎంసెట్ 2 లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారులను గుర్తించిన సిఐడి 4 నిందితుల కోసం గాలింపు లబ్ధిదారులు 200 వరకు ఉంటారని అంచనా రేపు రాజ్యసభ ముందుకు వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదంపై పూర్తి విశ్వాసంతో కేంద్రం సభ్యులకు విప్ జారీ చేసిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ 70వ స్వాతంత్ర్య దినోత్సవాల నిర్వహణపై కమలదళం కార్యాచరణ ఈ నెల 9 నుంచి దేశవ్యాప్త కార్యక్రమాలు పాల్గొననున్న మంత్రులు ఎంపీలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ తెలుగుదేశం వైకాపా సభ్యులు వరుసగా రెండో రోజు ఢిల్లీలో ఆందోళన కొనసాగించారు ఈ అంశంపై ప్రజల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రత్యేక హోదా అంశంపై త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్టు సభలో వెల్లడించారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ తెలుగుదేశం ఎంపీలు వరుసగా రెండో రోజు పార్లమెంటు బయట లోపల నిరసన కొనసాగించారు సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా రాయితీలు ఇవ్వాలని నినాదాలు చేశారు వివేకానందుడి వేషధారణలో వచ్చిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆ మహనీయుడి సిద్ధాంతాలను కేంద్రం గుర్తు చేసుకుని ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కోరారు 2 సంవత్సరాలు వేచి చూశాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తదనే ఆశతో చూశాం అనేక దఫాలుగా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కలుసుకోవడం జరిగింది కానీ ఈ రోజు మరి మంత్రుల యొక్క సమాధానాలు ప్రభుత్వం యొక్క విధానాలు చూస్తూ ఉంటే ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క గతంలో బైఫర్కేషన్లో ఏ రకంగా జరిగిందో ఈ రోజు కూడా ఆంధ్రకు అన్యాయం జరుగుతున్నటువంటి విధానం 13 జిల్లాలు సంబంధించినటువంటి ఆంధ్ర ప్రజలకు వచ్చేటువంటి అపోహ దీన్ని తొలగించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రజలకు న్యాయం చేయాలి ఆంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలనేటువంటి విధానంతో మేము పదే దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ప్రత్యేక హోదాపై లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చిన తెలుగుదేశం ఎంపీలు వెంటనే చర్చ చేపట్టాలని పట్టుబడుతూ సభలో ప్లకార్డులు ప్రదర్శించి పెద్దపెట్టున నినాదాలు చేశారు వైకాపా సభ్యులు కూడా సభా మధ్యంలోకి వెళ్లి నిరసన తెలిపారు కార్యకలాపాలు సాగేందుకు సహకరించాలని కోరుతూనే ప్రశ్నోత్తరాలను కొనసాగించిన సభాపతి సుమిత్రా మహాజన్ పదే సభను అడ్డుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు సభ్యులు ఎంతకు వెనక్కు తగ్గకపోవడం వల్ల సభను ఓసారి వాయిదా వేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఆందోళనను అర్థం చేసుకున్నట్లు చెప్పిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమస్యకు త్వరలోనే ఓ పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు I can appreciate some members from Andhra Pradesh are certainly concerned over the particular issue. I have repeatedly said that the government stands by the commitments it has made in supporting Andhra Pradesh to the fullest. Even today, I have had a word with the Andhra Pradesh Chief Minister and we are trying to find a solution to these issues very shortly. జైట్లీ సమాధానంతో సంతృప్తి చెందిన ఎంపీలు నిరసన కొనసాగించగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ కోరారు సభాపతి స్థానంలో ఉన్న తంబిదురై కూడా కార్యకలాపాలు సాగేందుకు సహకరించాలని కోరగా తెలుగుదేశం వైకాపా సభ్యులు నిరసన విరమించారు
ప్రత్యేక హోదాపై జైట్లీ అనంతకుమార్ ఇచ్చిన హామీతో లోక్సభలో తాత్కాలికంగా శాంతించినప్పటికీ తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం ఎంపీలు తేల్చి చెప్పారు. హామీలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర మంత్రులు చెప్పినందున 4-5 రోజులు వేచి చూస్తామన్న సుజనా చౌదరి ప్రజలు కూడా ఓపికతో ఎదురు చూడాలని, హామీలన్నింటినీ సాధిస్తామనే విశ్వాసం తమకుందని చెప్పారు. ప్రత్యేక హోదాపై హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలు లోక్సభలో తాము చేసిన ఆందోళనకు మద్దతివ్వలేదని మండిపడ్డ సుజనా ఈ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే అసమ్మతిని ప్రదర్శించి రాష్ట్రానికి కావలసినవి సాధించాలన్న చంద్రబాబు సూచన మేరకు ముందుకు సాగుతున్నట్లు వివరించారు. జీఎస్టీకి తెలుగుదేశం మద్దతు ఉంటుందన్న ఆయన మిత్రధర్మాన్ని తప్పక పాటిస్తామని పేర్కొన్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ అనేది ఒకే వాయిస్ మీద ఉంటుంది. డెఫినెట్గా మేము అడిగేది ఏది కూడా వాళ్ళు అన్యాయం అని కానీ తప్పు అని కానీ అంటలేదు. మాకు ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఎష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి మేము 4 రోజులు వేచి ఉండి ప్రజలందరూ కూడా ఓపికగా ఉండి వీటిని ఆలకిస్తే డెఫినెట్గా మేము సాధించగలము అన్నీ అనేది మా గట్టి నమ్మకం. లోక్సభలో జైట్లీ ప్రకటన మేరకు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలన్నింటినీ వీలైనంత త్వరగా నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడిన జైట్లీకి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పిన చంద్రబాబు సమయమిస్తే ప్రధాని మోదీతో సమావేశమై అన్ని అంశాలపై చర్చిస్తానని తెలిపారు. ఈసారి పర్యటనలో కృష్ణా పుష్కరాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తానని చెప్పారు. ఏదైతే ఈరోజు అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేశారో దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరలో అన్ని సమస్యల్ని ముందుగానే చెప్పాను, మళ్లీ చెప్తున్నా. విభజన చట్టంలో పెట్టిన అంశాలు, ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, అదేవిధంగా ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పిన స్ఫూర్తి, ఏ విధంగా అయితే మేము ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటామని చెప్పాడు, అది నైబరింగ్ స్టేట్స్తో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిచ్చే విధంగా కేంద్రం సహకరించాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతున్నాం. నాకు ఇదే చెప్పారు, మేము తొందరలోనే పరిష్కారం చేస్తాం. నేను కూడా వారికి చెప్పింది, మీరు నాకు చెప్పే విషయం పార్లమెంట్లో చెప్పండి, సో దట్ మా వాళ్ళు కూడా ఒక విశ్వాసం ఉంటుంది, ఇక్కడ ప్రజానికి కూడా ఆందోళన ఉన్నారు అని చెప్పాను. ఆ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ విపక్షాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే డిపోల వద్ద బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులు పలుచోట్ల బంద్ పాటించారు. కడప జిల్లాలోని దాదాపు అన్ని డిపోల్లో బస్సులు బయటకు రాలేదు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయించారు. నెల్లూరు జిల్లాలో నిరసనకారులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. నరసరావుపేట, మంగళగిరిలో స్థానిక శాసనసభ్యుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో ఆందోళన చేసిన కాంగ్రెస్ నేతలు పల్లన్రాజు, మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్డీఏ కార్యాలయంలో చొచ్చుకెళ్లేందుకు యత్నించిన సిపిఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల స్థానిక నేతలు రహదారులను దిగ్బంధించారు. కొన్ని చోట్ల వైకాపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది వస్తేనే విపరీతంగా పరిశ్రమలు వస్తాయి, విపరీతంగా ఉద్యోగాలు వస్తాయి అని తెలిసి కూడా చేతులారా దగ్గర ఉండి ప్రత్యేక హోదాను కాలరాస్తా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవచ్చేమో, కానీ 5 కోట్ల మంది ప్రజలు మర్చిపోరు. ఇది మా హక్కు అన్న సంగతి మేము ప్రతిపక్షంగా మర్చిపోము. ఇది సాధించేందుకు ఇంకా రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు ఇంకా కొనసాగిస్తాం. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైకాపాల వైఖరిపై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా విభజన హామీల అమలుపై నోరు మెదపని కాంగ్రెస్ నేతలు నిన్న, ఇవాళ లోక్సభలో తెలుగుదేశం సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. వైకాపా కూడా బంద్లతో కష్టాల్లో రాష్ట్రాన్ని మరిన్న సమస్యల్లోకి నెడుతోందని ధ్వజమెత్తిన చంద్రబాబు గతంలో మంత్రులుగా పనిచేసిన నేతలు కూడా విచక్షణ మరచి తనపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడాల్సిన అవసరం లేదు. కనీసం నాకైతే ఒకసారి బాధ వేస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలు. నేనేదో భయపడుతున్నాను. ఎందుకు భయపడతానండి? కేసులుండే వ్యక్తికి భయం లేదంట. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి పైన ఎక్కడన్నా ఎంక్వైరీ చేసిన సంఘటనలు ఉన్నాయండి దేశ చరిత్రలో? ఇతనికంటే మంత్రిగా పనిచేయలేదు, రాజకీయాల్లో ఓనమానాలు తెలియవు, ఒక ఉన్మాదత్వంతో పనిచేయడం తప్ప ఇంకొక విషయం తెలియని వ్యక్తి. కనీసం కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారికి భయపడుతున్నాడు, ఆయన ఏది ఎంక్వైరీ వేస్తాడు. ఎట్లా వేస్తారంటే ఒక రాష్ట్రం పైన ఎంక్వైరీ ఎప్పుడన్నా వేసారండి ఎంక్వైరీలు? అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలు నమ్ముతారనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను భయపడడం లేదు, కానీ
క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ 2ను రద్దు చేసిన తెలంగాణ సర్కార్ ఎంసెట్ 3 షెడ్యూల్ వెల్లడించింది. ఈ ఉదయం ఎంసెట్ 2 రద్దుపై అధికారిక ప్రకటన వెల్లడించిన తెలంగాణ సర్కార్ సెప్టెంబర్ 11న ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత 4 రోజుల్లో ఫలితాలు ప్రకటించి సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలిపింది. ఎంసెట్ 3 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్యకు అప్పగించింది. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం తర్వాత పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2ను రద్దు చేస్తున్నట్లు ఈ ఉదయం తెలంగాణ సర్కారు ప్రకటించిన కొన్ని గంటల్లోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ 3 షెడ్యూల్ను ప్రకటించింది. సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎంసెట్ 2 రద్దుపై ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడగానే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య తదితరులు కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్లో సమావేశమై ఎంసెట్ షెడ్యూల్పై చర్చించారు. ప్రశ్నాపత్రం లీకైన ఎంసెట్ 2 కన్వీనర్గా వ్యవహరించిన రమణారావును తప్పించి ఎంసెట్ 3 కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్యను నియమించారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనందున అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు 20 రోజులు సరిపోతుందని అభిప్రాయపడిన ఉన్నత విద్యామండలి విద్యార్థులు మళ్లీ చదువుకునేందుకు 40 రోజుల సమయమిస్తూ సెప్టెంబర్ 11న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు ప్రాథమిక కీ విడుదల చేసి తర్వాత 4-5 రోజుల్లోనే ర్యాంకులు ప్రకటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత దరఖాస్తుల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, 2వ విడత కౌన్సిలింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించిన సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు పాత హాల్ టికెట్లపై పరీక్షకు అనుమతించాలన్న ముఖ్యమంత్రి సూచనను అమలు చేయాలని నిర్ణయించిన ఉన్నత విద్యామండలి ప్రశ్నల సేకరణ, ప్రశ్నాపత్రం ముద్రణ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని తీర్మానించింది. కేసీఆర్ ఆదేశాల మేరకు వెబ్సైట్లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచడం సహా పరీక్ష రోజున ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. కొద్దిమంది చేసిన తప్పునకు వేల మంది విద్యార్థులను తిరిగి పరీక్ష రాయించడం బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి వస్తోందని, ప్రభుత్వానికి మరో మార్గం లేనందున తల్లిదండ్రులు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎంసెట్ 2 ప్రశ్నపత్రం బహిర్గతం చేసిన ప్రధాన సూత్రధారులను సీఐడీ గుర్తించింది. ఢిల్లీకి చెందిన ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇక్బాల్ లీకేజీ వ్యవహారాన్ని నడిపించారని తేల్చింది. 4 కోసం ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో దర్యాప్తు అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు 200 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం లీకైనట్టు అంచనా వేసిన సీఐడీ 103 మంది విద్యార్థుల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు సేకరించింది. దేశవ్యాప్తంగా 34 మంది దళారులు, ఉప దళారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన సీఐడీ కుంభకోణం విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాన్ని బహిర్గతం చేసిన వ్యవహారంలో అసలు సూత్రధారులను సీఐడీ గుర్తించింది. ఈ కుంభకోణానికి ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇక్బాల్ ప్రధాన సూత్రధారులని తేల్చిన సీఐడీ పరారీలో ఉన్న వారి కోసం ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా సహా పలు ప్రాంతాల్లో గాలిస్తోంది. ఈ ముఠానే ఢిల్లీలోని కపూర్ ప్రింటింగ్స్ నుంచి ప్రశ్నాపత్రాన్ని బయటకు తెచ్చినట్లు తేల్చిన సీఐడీ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వేరువేరు రాష్ట్రాలకు చెందిన 34 మంది దళారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, విష్ణు, తిరుమల్, షేక్ రమేష్, వెంకటరమణ, రవీంద్ర అనే దళారులను అరెస్టు చేసిన సీఐడీ ఢిల్లీకి చెందిన రాజేష్ సహా మరో 6గురిని అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు 200 మంది అభ్యర్థులు అక్రమంగా లబ్ధి పొందినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు లీకైన ప్రశ్నాపత్రంతో లబ్ధి పొందిన 103 మంది విద్యార్థులు ప్రయాణించిన విమాన టికెట్లు, వారు బస చేసిన ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. ఒక్కొక్కరు సుమారు 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారని నిర్ధారణకు వచ్చిన సీఐడీ అధికారులు కొందరు 10 లక్షల రూపాయల చొప్పున అడ్వాన్సులు చెల్లించినట్లు గుర్తించింది. మొత్తం కుంభకోణం విలువ సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్న సీఐడీ ప్రధాన నిందితులను అరెస్టు చేస్తే మరికొందరు దళారులు, విద్యార్థుల వివరాలు బయటకు వస్తాయని భావిస్తోంది. ముద్రణా కేంద్రం వివరాలు ఎలా తెలిసింది, పరీక్ష నిర్వహణ అధికారులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్న వేళ దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ ఇందుకు కార్యాచరణను ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న ఆగస్టు 9నే స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లు త్యాగాలను స్మరించుకుందాం అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా తిరంగా యాత్ర కూడా నిర్వహిస్తామని తెలిపిన ఆయన కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఈ ఉత్సవాల్లో పాల్గొని
స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తారని తెలిపారు. వారి నుంచి యువత తెలుసుకోవలసిన అంశాలపై ప్రచారం చేస్తారని వెంకయ్య వివరించారు. ఈ 9వ తారీఖు క్విట్ ఇండియా ఉద్యమం 75వ సంవత్సరం అవుతుంది. దాని సందర్భంగా లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12 వరకు పార్లమెంట్ ఉంది కాబట్టి పార్లమెంటు సమావేశాల తర్వాత 75 మంది మంత్రులు దేశంలో 150 ప్రదేశాలు సందర్శిస్తారు. ప్రముఖ చరిత్రాత్మక ప్రదేశాలను కూడా సందర్శిస్తారు, నివాళులు అర్పిస్తారు. వాళ్ళ యొక్క సేవలను గుర్తు చేసి నవతరానికి యువతరానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరైతే సైనికులు దేశం కోసం పోరాడి వారిని వారి కుటుంబ సభ్యులను అందరినీ సన్మానిస్తారు. దేశంలో దేశభక్తిని రగిల్చే విధంగా ప్రభుత్వ వివిధ విభాగాలు పోటీలు నిర్వహిస్తాయి. తెలంగాణలో సాగునీరు అందించేందుకు కేసీఆర్ సర్కార్ అనేక ప్రాజెక్టులు చేపడితే ప్రతిపక్షాలు అనవసర విమర్శలకు దిగుతున్నాయని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల్లోకి పుష్కలంగా నీరు చేరుతూ ఉంటే కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. మెదక్లో జరిగిన తెరాస సమావేశంలో శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన తెరాస ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు భవిష్యత్తు ఉండదనే భయంతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నారని అన్నారు. అటు మల్లన్న సాగర్ ఆపుతామంటారు, ఇటు గణపురం ఆనకట్టని ఆపుతామంటారు. మిషన్ కాకతీయ మంచిగా అవుతుంటే దాని మీద విమర్శలు చేసి దాని మీద కూడా మాట్లాడుతుంటారు. ఇక ఇంకొక ఆయన కేంద్ర మంత్రి పెద్ద నాయకుడు, జాతీయ నాయకుడు అంటాడు జైపాల్ రెడ్డి. నిన్న మహబూబ్ నగర్ పై మాట్లాడుతుండు. అయ్యా జైపాల్ రెడ్డి గారు మంచిగానే పోయినావు మహబూబ్ నగర్ దాకా, మరి 10 ఏళ్లు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఒక్కనాడన్న మహబూబ్ నగర్ లో పోయి మా కల్వకుర్తి ఎందుకైతే లేదు, మా నెట్టంపాడు ఎందుకైతే లేదు, మా భీమా ఎందుకైతే లేదని నువ్వు ఈ 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఈ బాధ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఉండునా? తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ చెప్పారు. ఆర్టీసీలో లాభ నష్టాలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై బస్ భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సూచనలు, నిర్ణయాలు చేశారని తెలిపారు. ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పిన చైర్మన్ కొత్తగా 1,575 బస్సులు, 200 మినీ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను తగ్గించే యోచన లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి వసంత్ నగర్లో మిడోస్ ల్యాండ్ అనే గృహ సముదాయాల కోసం నిర్మిస్తున్న కమాన్ కుప్పకూలి 3 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా మరో వ్యక్తిని ఒడిశా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలిని డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే కృష్ణారావు, సైబరాబాద్ వెస్ట్ జోన్ కమిషనర్ నవీన్ చంద్ పరిశీలించగా కమాన్ కూలిన ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల సరదా ఓ యువకుడి ప్రాణం బలిగొంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పులిగొండు తండాకు చెందిన లకావత్తు శ్రీనివాస్ తాను ఈత కొట్టే దృశ్యాలను వాట్సాప్లో ఉంచాలని భావించాడు. ఈత కొట్టే దృశ్యాలను చిత్రీకరించాలని స్నేహితుడికి చెప్పి కోనాపూర్ ఊర చెరువులో దూకాడు. కాసేపు ఈత కొట్టాక మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికితీశారు. గిరిజన ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న ఆలయాలకు స్థానిక గ్రామ ప్రజలు 2 లక్షల రూపాయల ధరావతు సొమ్ము చెల్లించాలన్న నిబంధనను సడలిస్తూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో 8 లక్షల రూపాయలు సమకూర్చాలని తిరుమల అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపకార వేతనాలను తామే చెల్లిస్తామని, ప్రభుత్వం విడుదల చేసే మొత్తాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలో జమ చేస్తామని చైర్మన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని విఐఆర్ఆర్డీ ఆసుపత్రి అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. తిరుపతి పశ్చిమ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అవసరమైన 2.90 ఎకరాల భూమి నామమాత్రపు అద్దెకు ఇవ్వాలని, రామచంద్రాపురం చెరువు కట్టపై 46 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చదలవాడ చెప్పారు. దేశ పన్ను సంస్కరణల్లో అతిపెద్దదిగా భావిస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లును రాజ్యసభ గడప దాటించేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే బిల్లు విషయంలో రాష్ట్రాలతో పాటు విపక్షాలను ఒప్పించిన నరేంద్ర మోదీ సర్కార్ రేపు బిల్లులో చేయనున్న అధికారిక సవరణలను వివరించే పత్రాలను సభ్యులకు పంపిణీ చేసింది. 1% అదనపు పన్ను నిబంధనను తొలగించడం, జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని పూర్తిగా 5 ఏళ్లు కేంద్రం తప్పక భర్తీ చేయాలనే సవరణను చేర్చనున్నట్లు ఆ పత్రాల్లో పేర్కొంది. అలాగే కేంద్రం రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు
వివాదాల పరిష్కారానికి జీఎస్టీ కౌన్సిల్లో వివాద పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసే సవరణను చేర్చనుంది. ఈ 3 సవరణలు కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తున్న డిమాండ్లు దాదాపు దగ్గరగా ఉండగా జీఎస్టీ రేటు పరిమితిని బిల్లులోనే పేర్కొనాలనే కాంగ్రెస్ డిమాండ్కు అధికారిక సవరణల్లో చోటు దక్కలేదు. గత వారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమైన అరుణ్ జైట్లీ రాష్ట్రాల రెవెన్యూకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్, ఎస్పీ, బీజేడీ, టీఎంసీ, ఆర్జేడీ వంటి పార్టీలతో సమావేశమై బిల్లుకు మద్దతు కోసం చర్చలు జరిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార భేరి మోగించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలో సుమారు 8 కిలోమీటర్ల మేర సోనియా రోడ్ షో నిర్వహించగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్బబ్బర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ సహా గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్య మధ్యలో వాహనం నుంచి కిందకొచ్చిన సోనియా ముస్లిం మహిళలు సహా పలువురిని నేరుగా కలుసుకున్నారు. సాయంత్రం కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాల్సి ఉన్నప్పటికీ తీవ్రమైన జ్వరం కారణంగా వైద్యుల సలహా మేరకు పర్యటనను మధ్యలోనే ముగించిన సోనియా తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. 2006లో నమోదైన ఔరంగాబాద్ అక్రమ ఆయుధాల కేసులో లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అబూ జుందాల్ సహా మరో 6గురికి ముంబైలోని మకుకా కోర్టు జీవిత ఖైదు విధించింది. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి అబూ జుందాల్ అక్రమ ఆయుధాల ద్వారా భారీ కుట్రకు పన్నాగం పన్నినట్టు నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొత్తం 12 మంది నేరస్తుల్లో 2కి 14 ఏళ్ల జైలు శిక్ష, మిగిలిన 3కి 8 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అబూ జుందాల్, అతడి బృందం పన్నిన కుట్రతో జరిగే నష్టం, ప్రజలపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇచ్చినట్టు కోర్టు వివరించింది. ఐరోపా విపణులు బలహీనంగా ఉండటం, రేపు జీఎస్టీ బిల్లు రాజ్యసభ ముందుకు రానున్న వేళ మదుపర్లు ఆచితూచి స్పందించిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ నష్టాల్లోనే ముగిశాయి. గత 2 సెషన్లలో 205 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 21 పాయింట్లు తగ్గింది. ఉదయం 28,069 పాయింట్ల వద్ద మొదలైన సూచి 28,175 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో 27,944 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 27,982 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 8,623 వద్ద స్థిరపడింది. డోపింగ్ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు కుట్రపూరితమని నిరూపితమైన తరువాత కడిగిన ముత్యంలా బయటపడిన కుస్తీ క్రీడాకారుడు నర్సింగ్ యాదవ్ అదే స్ఫూర్తితో రియో ఒలింపిక్స్లో పతకం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఇవాళ తనను కలిసిన నర్సింగ్ యాదవ్ను అభినందించిన మోదీ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పతకం సాధించడంపైనే దృష్టి సారించాలని ఉద్బోధించారు. దేశ ప్రజలంతా తన వెనుక ఉన్నారని మోదీ ధైర్యం చెప్పారని తెలిపిన నర్సింగ్ ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు వివరించాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.